2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఏపీలో గ్యాస్ సిలిండర్ వాడే కుటుంబాలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏడాదికి ఏకంగా 3 సిలిండర్లు ఉచితంగా పొందే అవకాశం. అయితే ఈ బెనిఫిట్ అందరికీ కాదు, కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి అంటున్నారు అధికారులు. మీ ఇంట్లో కూడా ఈ పథకానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ వివరాలు ఖచ్చితంగా తెలుసుకోండి. దీపం 2.0 పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఈ 3 ఉచిత సిలిండర్లు ఎలా పొందాలి, ఎవరు అర్హులు, సబ్సిడీ ఎప్పుడు ఖాతాలో పడుతుంది, డబ్బులు రాకపోతే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2.0 పథకం కొంత ఊరటనిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లించి డెలివరీ తీసుకోవాలి. ఆ తర్వాత డెలివరీ పూర్తయిన 48 గంటల్లో సబ్సిడీ అమౌంట్ను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. దీంతో ప్రతి కుటుంబానికి గ్యాస్ ఖర్చులతో కొంత భారం తగ్గుతుంది. అయితే ఈ బెనిఫిట్ పొందాలంటే కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఉన్నాయి. దరఖాస్తుదారుడు ఏపీకి చెందిన వారై ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, 18 ఏళ్లు నిండి ఉండాలి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఒకే వ్యక్తి పేరుపై ఉండడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఆధార్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా సరిగ్గా ఉండాలి. దరఖాస్తు కోసం ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని మీ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో కూడా వివరాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక సిలిండర్ డెలివరీ అయినా సబ్సిడీ అమౌంట్ అకౌంట్లో పడకపోతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ముందుగా మీ గ్యాస్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసి ఈ కేవైసీ పూర్తయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఈ 2 క్లియర్గా ఉన్న డబ్బులు జమ కాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. కాబట్టి దీపం 2.0 పథకానికి అర్హత ఉన్న కుటుంబాలు తమ డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ స్కీమ్ బెనిఫిట్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది.